వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా అక్టోబర్ 27, 2021కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సమాచారాన్ని పరిశీలిద్దాం. సో ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, నరేంద్ర మోడీ లాంచ్డ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఫ్రమ్ వారణాసి, ఉత్తరప్రదేశ్. ఒకసారి అభ్యర్థులు గమనించినట్లయితే మనం భవిష్యత్తులో రాయబోయే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, ఇలాంటి వాటి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ సమాచారాన్ని మనం కాస్త వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నరేంద్ర మోడీ లాంచ్డ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఫ్రమ్ వారణాసి. అయితే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో వారణాసి ప్రారంభించడానికి గమనించాలి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక పెద్ద హెల్త్ కేర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ యోజన అని పిలుస్తాం. దీన్ని 2018లో స్టార్ట్ చేయడం మనకి తెలిసిందే. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏప్రిల్ 30వ తారీఖుని ఆయుష్మాన్ భారత్ డేగా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్మాన్ భారత్ డే అని పిలుస్తాం. ఈ ఆయుష్మాన్ భారత్ యోజన అయితే 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అక్టోబర్ 27, 2021న ఈ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని వారణాసి నుంచి ప్రారంభించడానికి గమనించాలి. సో మనకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మనకు తెలిసిందే యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మనకి నరేంద్ర మోడీ యొక్క జన్మదినం సెప్టెంబర్ 17. ఈ సెప్టెంబర్ 15 ఏ విధంగా జరుపుకుంటున్నామంటే దీన్ని మనం సేవా దివస్గా మనం జరుపుకుంటూ ఉన్నాం. నరేంద్ర మోడీ యొక్క జన్మస్థలం అని తెలిసిందే వాద్నగర్, గుజరాత్. ప్రస్తుతం నరేంద్ర మోడీ వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించడం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్ కొంకన్ శక్తి 2021 ఇండియా యూకే మేడ్ ఇన్ జాయింట్ ట్రై సర్వీస్. ట్రై సర్వీస్ అన్నాం కాబట్టి ఇక్కడ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 3 దళాలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి గమనించాలి. తొలిసారిగా ఇక్కడ కొంకన్ అన్నాం కాబట్టి మలబారు తీరంలో, ఈ కొంకన్ తీరంలో ముఖ్యంగా ఈ కొంకన్ అనేసరికి గోవా మరియు మహారాష్ట్ర యొక్క తీరాన్ని కొంకన్ తీరం అని పిలుస్తాం. అటువంటి కొంకన్ తీరంలో మనకి ఈ ఎక్సర్సైజ్ జరగడానికి గమనించాలి. సో అయితే ఇక్కడ బ్రిటన్ యొక్క ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాకి సంబంధించినంత వరకు మనకి ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన సమాచారం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నది మనోజ్ ముకుంద్ నరవానే. ఆర్మీ డే జనవరి 15గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ డే అయితే అక్టోబర్ 8, నేవీ డే అయితే డిసెంబర్ 4. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ వివేక్ రాయ్ చౌదరిగా గుర్తుపెట్టుకోవాలి. వివేక్ రాయ్ చౌదరి రీసెంట్గా మారడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి వివేక్ రాయ్ చౌదరి గుర్తుపెట్టుకోవాలి. రాకేష్ సింగ్ భదౌరియా స్థానంలో వివేక్ రాయ్ చౌదరి రావడాన్ని గమనించాలి. అలాగే డిసెంబర్ 4 నేవీ డే అనుకున్నాం. ప్రస్తుత ఇండియన్ నేవీ యొక్క చీఫ్ కరంబీర్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు నిపుణ్. ఈ నిపుణ్ అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వరకు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాస్త మానవ వనరుల శాఖ, హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్సెస్గా చెప్పడం తెలిసిందే. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఇనిషియేషన్ తీసుకురావడం జరిగింది, నిపుణ్. సో దీనికి ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ముఖ్యంగా 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకి స్కిల్స్ బాగా అందించే విధంగా, ఎడ్యుకేషన్ బాగా అందించే విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. సో ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కనుక ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే సో ఈ సాఫ్ట్ స్కిల్తో పాటు, ఎడ్యుకేషన్ స్కిల్తో పాటు వాళ్ళ యొక్క న్యూమరసీ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీతో పాటు, రీడింగ్ ఎబిలిటీతో పాటు అండర్స్టాండింగ్ ఎబిలిటీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. Coming to India's official entry to the Oscars 2020 Tamil film that is Koo Jungle.
చూడండి, ఈ కూ జంగల్, దీన్ని ఇంగ్లీష్లో మనం పెబ్బల్స్ అని పిలుస్తాం. పెబ్బల్స్ రాళ్ళు. ఒక తండ్రి కొడుకు మధ్య, తాగుబోతుల మధ్య ఈ ఒక కళ్ళ కట్టినట్టుగా ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. తండ్రి కొడుకులు తాగుబోతుల మధ్య ఈ సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. సో ఒక తమిళ ఫిలిం అనేది మనకి ఈ 2022 మార్చిలో ప్రకటించే 2021కి సంబంధించినటువంటి ఇది వరకు జల్లికట్టు, రైట్. సో ఇప్పుడైతే మనకి కూ జంగల్ అని పిలుస్తాం. పెబ్బల్స్ 94వ ఈ అకాడమీ ఆస్కార్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అకాడమీ అవార్డ్స్ అని పిలుస్తాం ఆస్కార్ అవార్డ్స్ని. సో దానిలోకి ఎంట్రీ అవ్వడాన్ని, అఫీషియల్ ఎంట్రీ అవ్వడాన్ని గమనించాలి. అయితే ఈ కూ జంగల్ సినిమా యొక్క డైరెక్టర్ పిఎస్ వినోద్ రాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలాగైనా మనకి తెలిసిందే, తమిళ్ పీపుల్ దే మెంట్ ఫర్ బ్రెయిన్, ఆంధ్ర పీపుల్ దే మెంట్ ఫర్ ఈటింగ్, రైట్. సో తమిళ్ పీపుల్ ఎప్పుడు కూడా విశ్వనాథన్ ఆనంద్ తీసుకున్నా, లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు, సో రామానుజన్ తీసుకున్నా, లేదా ఏపీజే అబ్దుల్ కలాం తీసుకున్నా, ఒక జయలలిత తీసుకున్నా, అన్నాదురై తీసుకున్నా, గొప్ప గొప్ప సో నాయకులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, సివి రామన్ కానీ, చంద్రశేఖర్ వెంకటరామన్ కానీ, సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్ కానీ, సో కె శివన్ కానీ, సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ ఫ్రమ్ తమిళనాడు. సో హెన్స్ తమిళనాడు పీపుల్ దే మెంట్ ఫర్ బ్రెయిన్, ఆంధ్ర పీపుల్ దే మెంట్ ఫర్ ఈటింగ్, బుర్ర తినడానికి, కడుపులోకి ఆహారం పంపించుకోవడానికి తప్ప మనం ఏ రంగంలోనూ కూడా రాణించలేకపోతూ ఉన్నాం. ఇన్ని రిసోర్సెస్ పెట్టుకుని 974 కిలోమీటర్ల పొడవైన తిరరేఖ పెట్టుకుని, అటు రాయలసీమ, రతనాలసీమ పెట్టుకుని, ఇటు కోస్తాంధ్రలో సో మనకు ఒక దాదాపుగా ఈ 9 జిల్లాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒక అందమైనటువంటి ప్రాంతం, ప్రపంచంలోనూ ఎక్కడా లేనటువంటి అందమైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చాలామంది సో వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటుంటే చాలా బాధేస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో చాలా గొప్ప భవిష్యత్తు కూడా ఉండబోతూ ఉంది. సో మనం వెయిట్ చేయక తప్పదు. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ షౌకత్ మిర్జియోయేవ్ అని పిలుస్తాం. షౌకత్ మిర్జియోయేవ్. సో మనకు తెలిసిందే, ఈ ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ తాష్కెంట్. మనకి తాష్కెంట్ ఒప్పందం అనేది 1966 జనవరి 10వ తారీఖున సో అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, అదేవిధంగా అప్పటి పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్ మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. 1965 యుద్ధం అనంతరం 1966లో ఈ తాష్కెంట్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అనంతరం శాంతి మనిషి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోవటం కూడా మనకి తెలిసిందే. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రెసిడెంట్ of Uzbekistan. Capital of Uzbekistan is Tashkent. My bill book, brand ambassador మనోజ్ బాజ్పాయ్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటు ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, కానిస్టేబుల్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్స్లో కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్ల గురించి మనం అడుగుతూ ఉన్నాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిఎఫ్ కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్, పివి సింధు, ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి బ్రాండ్ అంబాసిడర్లు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అలాగే నితిన్ గడ్కరీ లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ ఇన్స్టెంట్ అడ్వైస్ యాప్ కన్సల్ట్. సో నిజంగానే వెరీ గుడ్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏ సమస్య వచ్చినా సరే విత్ ఇన్ సెకండ్లో ఈ కన్సల్ట్ యాప్ ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి మనం కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేం, కానీ ఆ విషయాలను కన్సల్ట్ యాప్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్గా ప్రస్తుత రోడ్డు రవాణా మరియు హైవేస్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తా ఉన్నది నితిన్ గడ్కరీ. సో మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి, ఈయన కూడా అపర మేధావి. నెక్స్ట్, ట్రైగోనోప్టెరస్ కరోనా న్యూ బీటిల్ స్పీషీస్ నేమ్డ్ ఆఫ్టర్ కరోనా వైరస్. దీని ఇండోనేషియాలో సులవేసి అంటే మనకు ఐడియా వస్తుంది. ఇండోనేషియాలో ఇటీవల కాలంలోనే అక్కడ మనకి భూకంపం రావడం, ఇవన్నీ కూడా ఎక్కువ అగ్నిపర్వతాలు పేరడం, భూకంపాలు సంభవించడాలు, ఇవన్నీ కూడా ఇండోనేషియాలో తరచూ మనం చూస్తూ ఉంటాం. సో ఈ సులవేసి అనేది ఇండోనేషియాలో ఐలాండ్గా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఆఫ్ ఇండోనేషియా ఈజ్ నోన్ యాజ్ మలయ్ ఆఫ్ ఆర్చిపెలాగో, ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇండోనేషియా మనకి తెలిసిందే. ఆఫ్ కోర్స్ ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా, ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు జోకో విడోడో, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇండోనేషియా. అదేవిధంగా ఈ ఇండోనేషియాలోనే అతిపెద్ద పుష్పమైనటువంటి రఫ్లీసా కనిపిస్తుంది. ఇండోనేషియాలోనే అతిపెద్ద బల్లి, లార్జెస్ట్ లిజర్డ్ ఇన్ ద వరల్డ్, కొమోడో డ్రాగన్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కరోనా మీదుగా కూడా మనకు ఒక బీటిల్ పేరు రావడం జరిగింది. అయితే బీటిల్ అనేది ఒక ఇన్సెక్ట్ కాబట్టి ఇన్సెక్ట్స్ బిలాంగ్స్ టు ఆర్థ్రోపోడా.
సో ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న జంతువులు కీటకాలు. సో ఈ కీటకాల యొక్క అధ్యయనాన్ని ఎంటమాలజీ అంటాం. మరి బీటిల్స్ యొక్క అధ్యయనాన్ని ఏమైనా అంటారా, లేకపోతే బీటిల్స్ ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని, క్రాస్ పాలినేషన్ బై బీటిల్స్ని ఏమంటామో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ చూడండి, మనకి ఒక జత, రెండో జత, మూడో జత. కీటకాల్లో 3 జతల కాళ్ళు ఉంటాయి. Insects have 3 pairs of legs, whereas scorpion and spider and ticks and mites they have 4 pairs of legs. తేళ్ళు, సాలెపురుగులు, టిక్స్, మైట్స్లో మనకి 4 జతల కాళ్ళు ఉండటాన్ని గమనించాలి. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2021 26 అక్టోబర్ టు 1 నవంబర్. సో ఇది పెద్ద ఇంపార్టెన్స్ కాదు, కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రస్తుతం సివిసి చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఎవరున్నారు? సురేష్ ఎన్ పటేల్. మరి చీఫ్ విజిలెన్స్ కమిషన్ని 1964 ఫిబ్రవరి 11వ తారీఖున ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. అయితే కే సంతానం కమిటీ సిఫార్సుల ఆధారంగా మనకి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడానికి గమనించాలి. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఈజ్ సురేష్ and Patel, which is also very, very important. At the same time, Santanam Committee also. Global Media and Information Literacy Week 2021 24th to 31st October. ఇది కూడా పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రస్తుతం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు? యశ్వర్ధన్ కుమార్ సిన్హా. ఈ యశ్వర్ధన్ కుమార్ సిన్హా ప్రస్తుతము కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రిచెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో రిచెస్ట్ కంపెనీస్ ఆటోమేటిక్గా మనకు తెలిసిందే కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్. అదే ప్రపంచంలో అయితే ఎలాన్ మస్క్ టెస్లా కార్ల అధినేత, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. సో దాదాపుగా సెకండ్కి ఒక 3 కోట్లు ఎన్నో సంపాదిస్తూ ఉన్నాడు ఆయన. ఒక సెకండ్కి 3 కోట్లు, ఒక సెకండ్కి 3 పైసలు కూడా మనం సంపాదించలేకపోతూ ఉన్నాం. సెకండ్కి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. సో ఏమైనప్పటికీ కూడా అటు పెట్రోల్ రేట్లు పెరిగాయంటే సో ఆయన యొక్క విద్యుత్ వాహనాలు కొనుగోలు పెరుగుతుంది. అందువల్లనే ఆయన సో ఏమైనప్పటికీ కూడా ఇతర రంగాల్లో ఆయన లాస్ వచ్చినా సరే ఈ పెట్రోల్ రేట్స్ పెరుగుతూ ఉంటే, ఈ విద్యుత్ కార్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటే ఎలాన్ మస్క్ ఈ భూమండలం మీద రిచెస్ట్ మ్యాన్గా ఉండటం మనకు తెలిసిందే. ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ అయితే ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ CEO ముఖేష్ అంబానీ, అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. కానీ దీని యొక్క పెద్ద భవనం చెన్నైలో ఉండటం తెలిసిందే. అయితే ప్రస్తుత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క ఈ చైర్పర్సన్ నటరాజన్ చంద్రశేఖరన్, CEO అయితే రాజేష్ గోపీనాథన్, అలాగే మనకి ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ యొక్క చైర్పర్సన్గా నందన్ నిలేకని వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ICICI బ్యాంక్, ఆఫ్ కోర్స్ which is said to be the largest private bank in India, ICICI Bank CEO Sandeep Bakshi. At the same time, chairperson of ICICI Bank is Girish Chandra Chaturvedi. నెక్స్ట్, కమింగ్ టు బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ మూమెంట్ సౌత్ ఆఫ్రికా. ఇటీవల కాలంలో చూడండి, మనకి సౌత్ ఆఫ్రికా క్రీడాకారుడు డీకాక్, సౌత్ ఆఫ్రికా జట్టుకి ఆయన వికెట్ కీపర్గా పనిచేస్తూ ఉంటారు. బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా ఈ డీకాక్. ఈ డీకాక్ ఇటీవల కాలంలో వివాదాస్పదంగా నిలవటం మనకి తెలిసిందే, పేపర్లో చదువుతూ ఉన్నాము. సో ఎందుకనగా ఈ మ్యాచ్, ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఆ దేశంలో జరుగుతున్నప్పుడు ఈ నల్ల జాతీయులకి వీళ్ళు కాళ్ళు వంగి లేకపోతే నమస్కారం చేయడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంది. అందువల్ల ఈ నల్ల జాతీయులకి రెస్పెక్ట్ సో ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో డీకాక్ ఆయన మోకాళ్ళ మీద నిలబడకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నిలబడడం అనేది ఒక వివాదాస్పదమైంది. ఏమైనప్పటికీ ఈ బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ మూమెంట్ అనేది సౌత్ ఆఫ్రికాకు సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కమింగ్ టు కెనడా డిఫెన్స్ మినిస్టర్, భారత సంతతికి చెందినటువంటి అనితా ఆనంద్ కెనడా ప్రభుత్వంలో, జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్గా పనిచేయడం అంటే చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకైతే రాజ్నాథ్ సింగ్, మనకి హోమ్ మినిస్టర్ అయితే అమిత్ షా, అలాగే అక్కడ డిఫెన్స్ మినిస్టర్ కెనడాలో సో ఈమె అనితా ఆనంద్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కమింగ్ టు జపాన్స్ ప్రిన్సెస్ మాకో మ్యారీస్ కామనర్ బాయ్ ఫ్రెండ్ కి